మనకి యోబు కనిపిస్తాడు. యోబు గూర్చి దేవుడు సాతానుతో చెప్పాడు. దేవదూతల సమావేశంలో సైతాన్ వచ్చాడు. అప్పుడు ప్రభు అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అయ్యా, భూమి మీద నా పని మీకు తెలుసు కదా, ఇటు అటు తిరుగుతూ ఉంటాను అని. అప్పుడు యోబు సంగతి తెలుసా? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వాడు లేడు అని. అప్పుడు సాతాను శోధించింది ఎవరిని? దేవుణ్ణి. ఊరకే భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు ప్రతిసారి ఆయన ఏం చేస్తున్నావు? దీవిస్తున్నావు, తన చుట్టూ కంచి వేసావు, తనను కాపాడుతున్నావు, అన్నీ ఇస్తున్నప్పుడు కాబట్టి ఏమంటున్నాడు? నీ పని చేస్తున్నాడు. అన్నీ ఉన్నాయి కాబట్టే దేవుడు గొప్పోడు అంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఒకసారి నాకు అవకాశం నేనైతే అన్నీ తీసేస్తా. ఎందుకని? దేవుడు ఎప్పుడు కట్టేవాడే కానీ తీసేవాడు కాడు. దేవుడు ఎప్పుడు నిలబెట్టేవాడే కానీ పడగొట్టేవాడు కాదు. ఆయన పని కాదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను గణపరచువారని గణపరుస్తా, నన్ను తునీకరించేవాళ్ళు నేను తునీకరించను, తునీకారం పొందుతారు వాళ్ళు. అంటే నువ్వు యోగ్యంగా ఉంటే గణపరచబడతావు, అయోగ్యంగా ఉంటే నీకు నువ్వే పోగొట్టుకుంటావు అనేదే వాస్తవం. కనుక సాతానుతో ప్రభు ఆ మాట చెప్పినప్పుడు సాతాను సవాలు చేసింది. దేవుడే సరే నీకు అవకాశం ఇచ్చాను, వెళ్ళు అన్నాడు. అది భూమి మీదకి వచ్చింది, తన ఆస్తి అంతటిని పాడు చేసింది. చాలా గొప్ప ఆస్తి, ఊజు దేశంలోనే అతని వంటి వాడు లేడు అని పేరు పొందిన యోబు జీవితంలో ఆస్తి పోయింది. తర్వాత బిడ్డలు చనిపోయారు. తర్వాత తన అనారోగ్యవంతుడైపోయాడు, వ్యాధిగ్రస్తుడైపోయాడు. అతని గురించి బైబిల్లో మనం చాలా సంగతులు వింటాం. తెల్లవారులు అంట ఆయాస పడుతుండేవాడంట, పురుగులు పడేయంట, తెల్లవారులు పురుగులతో బాధపడేవంట, చెల్లపెంకు తీసుకొని ఒళ్ళు గోక్కునేవాడంట. ఇలాగ సుమారు కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు. ఎవరైనా? యోబు. బైబిల్ పండితులు చెప్తారు సుమారు 40 సంవత్సరాలు బాధపడ్డాడని. మనం ఒకరోజే జ్వరం తగ్గలేదనుకోండి, 3 రోజులు ఏదైనా దురద తగ్గలేదనుకోండి, ఇంకంతే. మన బాధలు చూస్తే దేవుణ్ణి దూషిస్తాం, మన ఇంటి వాళ్ళని దూషిస్తాం, ఇంకెన్నో రకాలు. కానీ యోబు జీవితంలో అన్ని సంవత్సరాలు బాధపడ్డా యోబు నోటి మాటతో పాపము చేయలేదు. యోబు భార్య వచ్చింది, ఇంకెందుకయ్యా యథార్థత విడిచిపెట్టవా, నీ దేవుణ్ణి దూషించి నువ్వు చావంది. ఇదే మాట దేవుడు ఎవరితో చెప్పాడు? నా సేవకుని యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు బాధ అనుభవిస్తున్న పరిస్థితుల్లో యోబు భార్య ఆయన శోధించింది. ఇంకా నీ యథార్థత వదిలిపెట్టవా, నీ దేవుణ్ణి దూషించి నువ్వు చావంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. మనం దేవుని వల్ల మేలు అనుభవింప తగుదు కానీ కీడు అనుభవించ తగదా అన్నాడే కానీ నోటి మాటతో కూడా పాపం చేయలే. తర్వాత యోబు 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులు కూడా యోబుని శోధించారు, లేక బాధ పెట్టారు. కనుక యోబు ఒక్క నోటి మాటతో కూడా దేవుని దూషించకుండా కాపాడుకున్నాడు. అందుకే దేవుడు యోబుకు ఆరోగ్యం ఇచ్చాడు. 2వది 10 మంది పిల్లల్ని దేవుడిచ్చాడు. 3వది పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఇచ్చాడు. ఆమేన్. సరే అండి. మొదట 500 జతల ఎడ్లే, తర్వాత 1000 జతల ఎడ్లు, 3000 ఒంటెలు, 7000 గొర్రెలు. బైబిల్ అతను గూర్చి అంత ఆస్తి రెట్టింపు అయ్యింది. అంత గొప్పవాడిగా దేవుడు అతన్ని దీవించాడు. కారణం యథార్థత. సరే, కనుక ఆ యథార్థత యోబు జీవితాన్ని ఆరోగ్యవంతునిగా చేసింది. పోగొట్టుకున్న పిల్లల్ని 10 మందిని ఇచ్చింది. 3వది ఆస్తిని సమకూర్చింది. దేవుని బిడ్డల్లో దేవుడు కోరుకుంటాడు మనం యథార్థవంతులుగా ఉండాలి. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, యథార్థ హృదయముతో ప్రభువా ప్రవర్తించాడు నాయన. మా జీవితంలో కూడా యథార్థంగా ప్రవర్తించడం నేర్పించు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు కాక అయ్యా, మేము యథార్థంగా జీవించే జీవితాలు మాకు దయచేయి నాయన. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్పారు. కనుక యథార్థతను కలిగి ఉండడానికి కృప దయచేయమని, తోడై ఉండమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈరోజు ఈ దిన ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.